రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చిన భక్తులపై కుక్క దాడి చేసింది. దాదాపు 25 మంది భక్తులు పిచ్చి కుక్క దాడిలో గాయపడ్డారు. దీంతో వారిని వెంటనే సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆలయం వద్ద పిచ్చి కుక్క దాడితో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిచ్చి కుక్కలు ఇలా ప్రజలపై దాడికి పాల్పడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఆలయం వద్ద ఉన్న పిచ్చి కుక్కను పట్టుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఆఫ్టర్నూన్ నుండి ఈరోజు మార్నింగ్ 4 o'clock అరౌండ్ 4 o'clock వరకు డాగ్ బైట్తోని అరౌండ్ 21 మెంబర్స్ రావడం జరిగిందండి. అండ్ అందులో ఒక 3 to 4 మెంబర్స్కి చాలా సివియర్ బైట్ ఉంది. వాళ్ళకి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేసి ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ డాగ్ బైట్కి గురైన వాళ్ళు భయపడాల్సిన పనేం లేదండి. జస్ట్ మీరు ఎక్కడ ఉంటే ఆ ప్లేస్లో ఒక డెటాల్ సోప్తోని రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెట్టుకొని మంచిగా క్లీన్ చేసుకొని తర్వాత హాస్పిటల్కి వస్తే ఇక్కడ టీటీ ఇంజెక్షన్ ప్లస్ రేబీస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ డాగ్ బైట్ అనేది ఎక్కువ ఉంటే దానికి తగ్గట్టు ఇమ్యూనోగ్లోబులిన్స్ అనే ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. భయపడాల్సిన పనేం లేదు. అండ్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అలాంటివి కూడా ఏముండవండి డాగ్ బైట్స్. రైట్, ఇక ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చిన భక్తులపై కుక్క దాడి చేసింది. దాదాపు 25 మంది గాయపడ్డట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, వారి పరిస్థితి ఎలా ఉంది? దీపిక, వేములవాడ రాజన్న ఆలయంలో ఒకవైపు భీమేశ్వర ఆలయంలో వచ్చిన భక్తులు దర్శించుకోవడానికి భీమన్నను దర్శించుకోవడానికి అయితే వెళ్తున్న సమయంలో ఒకవైపు అయితే అక్కడ పిచ్చి కుక్క దాడిలో మాత్రం 25 మంది భక్తులకు గాయాలు కావడం జరిగింది. ఒకవైపు వాళ్ళు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు, కానీ అక్కడ ఉన్న పిచ్చి కుక్క వాళ్ళ పైకి ఒకేసారి అటాక్ చేస్తూ ప్రతి ఒక్కరిని అంటే ఒక 25 మందిని వరకు కూడా కరవడంతో వాళ్ళకు గాయాలు కావడం జరిగింది. రాజను దర్శించుకొని తిరుగు ప్రయాణం అయిదాము, మంచిగా వెళ్దాం అనుకుంటే వాళ్ళకి అక్కడ అనుకోకుండా ఆ పిచ్చి కుక్క కరవడంతో కూడా వాళ్ళకు గాయాలు అవడంతో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అదేవిధంగా వ్యాక్సిన్స్ కూడా అక్కడ వేయించడం జరిగింది. కానీ అక్కడ పిచ్చి కుక్కలు అనేటివి దాదాపు ఇక్కడ ఆ గ్రామాలలో కావచ్చు, ఒకవైపు ప్రతి ఒక్క చోట ఈ కుక్కలు అనేటివి వస్తున్నాయి. చలికాలం కావడంతో కూడా అవి పిచ్చి ముదిరి కూడా ఒకవైపు వచ్చిన భక్తుల పైన ఇట్లాంటి దాడి చేసి కరవడంతో అక్కడ ఉన్న స్థానికులు అయితే ఒకేసారి భయాందోళనకు గురైన పరిస్థితి అయితే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పిచ్చి కుక్క దాడితోటి వాళ్ళకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఇంటర్ని అక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వాళ్ళకు వ్యాక్సిన్ అయితే వేయించడం జరిగింది. రాజన్న ఆలయానికి సంబంధించి అక్కడ సిబ్బంది మరి కుక్కల్ని కానీ అక్కడ ఎవరిని రానియకుండా భక్తులకు వచ్చి సౌకర్యాలు కల్పించే విధంగా ఉండాలి. కానీ వాళ్ళు దర్శనానికి వెళ్తున్న సమయంలోనే పిచ్చి కుక్క అటాక్ చేసి వాళ్ళను దాదాపు 25 మందిని కరవడంతో కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ఊళ్ళల్లో ఉండే కుక్కలను పట్టుకొని మున్సిపల్ అధికారులు తీసుకువెళ్లాలని గత కొన్ని రోజుల నుంచి చెప్తున్నప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దానితో పాటే ఈ కుక్కలు అనేటి ఊళ్ళలోకి వస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు టెంపుల్ దగ్గరికి కూడా వచ్చి వాళ్ళను కలిసి 25 మంది భక్తులకు అయ్యే విధంగా కూడా చేయడం జరిగిందనే కోణంలో కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా కానీ మున్సిపల్ అధికారులు కుక్కలను మొత్తం పట్టేసి దూర ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు. ఎందుకంటే లేకపోతే చిన్న పిల్లల మీద కూడా అటాక్ చేసినట్టయితే చాలా చోట్ల చిన్న పిల్లలు కుక్కలతోటి అటాక్ చేసి చనిపోయిన పరిస్థితులు కూడా మనం చూసాము. ఇప్పటికైనా కానీ మున్సిపల్ అధికారులు కుక్కలను పట్టుకుని వాళ్ళ సుదూర ప్రాంతాలకు తరలించాలని అక్కడ ఉన్న భక్తులు అయితే కోరుతున్న పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు. దీపిక. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.